స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్యస్వరూపా దయామయా సరస్వతి నందన గురువరా. ఋషికేశ తపోభూమిలో జ్ఞాన దీక్షలందినవాడా. హర్ష విద్యా గుహలో వేదాంతమణులు వెదజల్లినవాడా. సాందీపని సాధనలో శృతి సారం గ్రహించినవాడా. ఉత్తర కాశీ శిఖరంలో బ్రహ్మతత్వం వెలిగించినవాడా. స్థిత ప్రజ్ఞానముద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్య స్వరూపా దయామయా సరస్వతి నంద గురువరా. శంకర భాష్య సుధారసము హృదయంబున నింపినవాడా. ప్రస్థానత్రయ మార్గమును ప్రజలకు చూపినవాడా. తత్వ విధానంద కృపతో త్యాగ వ్రతమిచ్చినవాడా. సన్యాసాశ్రమ శోభతో సంసార తాపహరినవాడా. స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్య స్వరూపా దయామయా సరస్వతి నంద గురువరా. గీతామృత ధారలతో జీవజనుల రక్షకుడా. గీతా విజన్ దీపముతో ధర్మ మార్గ ప్రచారకుడా. సనాతన సింధు సత్సంగ సారథివై నిలిచినవాడా. భారత భూమి విశ్వగురువై వెలగాలని సంకల్పుడా. స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్య స్వరూపా దయామయా సరస్వతి నందన గురువరా. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బిరుదంబు పొందినవాడా. ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవమునందినవాడా. స్థిత ప్రజ్ఞ స్థితిలో శాంతి రూపమై. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుఘన ఆ వెనుక ఉన్నటువంటి అక్కడ వరకు మధ్యలో అందరూ కూడా ఒక్కసారిగా కూర్చోవలను. ఒక్క నిమిషం మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ అలసట చెంది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతాం. కానీ ఈరోజు ఈ కార్యక్రమం అలాంటిది కాదు. ఎందుకంటే మన బాలబాలికలు మన భారతదేశం యొక్క మరొక 100 సంవత్సరముల కొరకు బంగారు భవిష్యత్తు కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకొని అవి తూచా తప్పకుండా పాటిస్తే అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఆ విషయాలపైన మనం చర్చించుకుంటాం. కాబట్టి అందరూ కూడా మధ్యలో ఎక్కడ లేవకూడదు. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను, ఇప్పటికే ఆలస్యమైంది. ఇలాంటి కార్యక్రమాలలో
పిల్లలందరికీ కలిసి ఒకేసారి వేదిక మీద ఒక నృత్యం చేసే అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఈ హిందూ సమ్మేళనం ముందు ఒక్క నిమిషం మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యానంతో ఈ విశ్వములో ఉన్నటువంటి ఆ శక్తిని ఒక్కసారి మనం అనుసంధానం అయితే నేను చెప్పే విషయాలు మీరు వినగలుగుతారు. లేకపోతే మీరు కుర్చీ మీద నుండి కింద పడిపోయినా నాకు తెలియదు. కాబట్టి ఒక్క నిమిషం పాటు 2 నిమిషాలు అనుకోండి చిన్న ధ్యానం చేద్దాం. అందరు కూడా ఒక్కసారిగా మీ కుర్చీలలో కదలకుండా చేతులు ముందుకు పెట్టుకొని నిటారుగా కూర్చోండి. నిటారుగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుర్చీ మీద వాలిపోయి ఉన్నారు. జస్ట్ ఒక్కసారి నిటారుగా కూర్చోండి. నిటారు కూర్చున్నారు కదా, ఒక్కసారి నెమ్మదిగా మీ నేత్రములు నెమ్మదిగా మూయవలెను. మూసారు కదా, మీ పెదవుల పైన చిరునవ్వుతో ఉండవలను. విశ్రాంతిగా చిరునవ్వు ఒలికేటట్లు కనులు నెమ్మదిగా మూసి ఉన్నారు. పెదవులపై చిరునవ్వు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ భారతదేశం మ్యాప్ అంతా కూడా భరతమాతతో నిండి ఉన్నది. ఆ భరతమాత మీ హృదయస్థములో జాతీయ జెండా పట్టుకొని మీ హృదయంలో నిల్చొని ఉన్నది. మీ యొక్క పాదము నుండి శరీరం వరకు ఆ మహాదేవుడు త్రిశూలం పట్టుకొని నిలబడి ఉన్నాడు. మీ యొక్క పాదముల నుండి శిరస్సు వరకు ఆ మహాదేవుడు త్రిశూలం పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆయన హృదయం నుండి జాతీయ జెండా పట్టుకొని భారతమాత ఉన్నది. ఒక్కసారిగా భారతమాతను మీ హృదయములో పదిలిపరుచుకొని ఒక్కసారిగా ఆ భరతమాతకు ప్రణమిల్లినట్లుగా భావన చెయ్యండి. ఓ శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా నేత్రములు తెరవవలను. ఆ యొక్క భరతమాత ఉన్నది కదా ఫోటో, ఒక్కసారి ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎంత ప్రశాంతత! ఈ గందరగోళం నుండి ఒక్క నిమిషమైనా సరే మీకు ప్రశాంతత. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏంటి ఈ కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమం ఈరోజు హిందూ సమ్మేళనం తిరుమల నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాభినందనలు. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి అతిథులు కిషన్జీ గారు, గణేష్ గారు ఇంతకుముందు వచ్చి మాట్లాడారు. మహిళా వక్త సైనా జస్వాల్, నిజంగా ఆ పాప ఎంత అద్భుతంగా మాట్లాడారండి. మన ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు కూడా గర్వకారణం. మీరు అనుకోవద్దు ఆ పాప మా పాప కాదు కదా, మాకెలా గర్వం ఉంటుంది, అది తప్పు. ఆ పాప మనందరి పాప. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ యొక్క గొప్పతనము మన గొప్పతనం. ఎవరైనా సరే ఈ భారతదేశంలో పొరపాటు చేస్తే అది మన పొరపాటు, వారి కీర్తి మన కీర్తి, వారి అపకీర్తి మన అపకీర్తి. వారు మంచి చేస్తే అది మన మంచి, వాళ్ళు చెడు చేస్తే అది మన చెడు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఈ హిందూ సమ్మేళనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఆ సందర్భంగా వారు ఈ యొక్క భారతీయ హిందూ సమాజం కోసం ఎంత కృషి చేస్తున్నారో, ఎంత తప్పిస్తున్నారో, ఆ విధంగానే ఒక ఋషులు యోగులు ఒక తపస్సు ద్వారా
ఏదైతే సాధ్యమవుతుందో అటువంటి అద్భుతమైనటువంటి విజయం సాధించారు. మనకి ఆ గాంధీ మహాత్మా కూడా రఘుపతి రాఘవ రాజారాం అనే భజన చేశారు. కానీ అందులో కూడా అనుకోని చొప్పించారు. ఏం చొప్పించారు? ఒరిజినల్గా రఘుపతి రాఘవ రాజారాం భజన ఏమిటి మీ అందరికీ తెలియాలి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్, భద్రగిరీశ్వర సీతారాం భక్త జనప్రియ సీతారాం, భద్రగిరీశ్వర రాజారాం భక్త జనప్రియ సీతారాం, జానకి రమణ సీతారాం రఘుపతి రాఘవ రాజారాం. ఇలాంటి భజన ఒరిజినల్గా ఉండేది. ఆ తర్వాత అనేక రకాలుగా మార్చేసి ఆ భజన కూడా మన నుండి దూరం చేశారు. అదేవిధంగా మన మిత్రులు చెప్పారు, గణేష్ గారు, వందే మాతరం 150 సంవత్సరములు అయింది. ఆ వందే మాతరం భరతమాతను స్తుతిస్తూ భరతమాతను కీర్తిస్తూ వచ్చింది. ఎలా వచ్చింది? బంకిం చంద్ర చటర్జీ వారు తపస్సు ద్వారా ఆ భరతమాతని సాక్షాత్కరిస్తే ఆ విధంగా వారి యొక్క ముఖము నుండి వెలువడింది ఆ భరతమాత యొక్క కీర్తి, ఆ యొక్క స్తుతి. కాబట్టి ఈ విధంగా మనం ఎన్నో కోల్పోయాం. అయితే ఈ భారతదేశానికి ఇప్పుడు కూడా ఈ సనాతన ధర్మానికి ప్రతీక ఎవరు? మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు. రామచంద్రుడు ఎవడు రామచంద్రుడు అంటే బాల్యములో గురుకులంలోకి వెళ్ళి సాక్షాత్తు అరుంధతి మాతను తల్లిగా, గురుమాతను తన తల్లి కంటే గొప్ప దైవంగా పూజించారు. అదేవిధంగా అక్కడ శాపానికి గురి అయినటువంటి అహల్య ఏమయ్యారు? రాయిగా మారారు. ఆ అమ్మకి ఆశీర్వదించారు. అదేవిధంగా రాముడి కోసం ఎదురు చూస్తున్నటువంటి శబరిమాత ఆ యొక్క ఎంగిలి పళ్ళు పట్టుకొని, ఎంగిలి పళ్ళు కాదు, ఏవి తీయగా ఉన్నాయి మధుర ఫలాలు మాత్రమే రాముడికి ఇవ్వాలి, చేదుగా ఉండేవి ఇవ్వకూడదు. ఆ భక్తి, ఆ ప్రేమ తప్ప వేరే భావం లేకుండా తపిస్తున్నటువంటి శబరిమాతకి ప్రేమను పంచారు. అదేవిధంగా జటాయు అంటే సీతమ్మ తల్లి వారికి అపహరించేటప్పుడు తన శక్తి వంచన లేకుండా పూర్తిగా పోరాడి తన ప్రాణాన్ని అర్పించే సిద్ధపడినటువంటి ఒక జటాయువుకి ఎలాగైతే మనుషులకి సంస్కారాలు చేస్తారో, ఆఖరి అంత్యక్రియ చేస్తారో, ఆ విధంగా ఒక జటాయు కూడా అంత్యక్రియ చేసినటువంటి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. అదేవిధంగా అక్కడ రావణాసురుని వధించి రాక్షసుల్లో సోదరుడైనటువంటి విభీషణుడికి, అదేవిధంగా వానర్రాజు అయినటువంటి సుగ్రీవుడికి, అదేవిధంగా నిషాదరాజు అయినటువంటి గూడికి కూడా తన మిత్రులు సోదరులతో సమానమైనటువంటి స్థానం కల్పించినటువంటి అది సామాజిక సమరసత. అందుకే ఈరోజు సామాజిక సమరసత అంటున్నాం. అంటే మనకి రాముడి నుండి మనకి సామాజిక సమరసత ఉన్నది, కృష్ణుడి నుండి మనకి సామాజిక సమరసత ఉన్నది. కొత్తగా ఏం రాలేదు. కాబట్టి మీ అందరు కూడా ఒకటి గమనించండి, ఆ శ్రీరామచంద్రుడికి ఏమైనా కులం ఉందండి? ఏమైనా భేదం ఉన్నదండి? కాబట్టి శ్రీరాముడికి లేనటువంటి ఆ భేదము, తారతమ్యాలు మనకెందుకున్నాయి? ఆ తరువాత ఎంతోమంది కుట్ర చేసి సీతమ్మ తల్లికి గర్భిణిగా అడవిలో విడిచిపెట్టారు. ఎవరో చాకలవాడు అన్నాడు. ఇదంతా కట్టుకథ. శ్రీరామచంద్రుడు ఎవడో అన్నాడని అమ్మవారిని విడిచిపెట్టలేదు. అదంతా కూడా తర్వాత వచ్చిన కథ. కాబట్టి రామాయణంలో అనేక తప్పిదాలు చొప్పించి శ్రీరాముడి యొక్క ఆ యొక్క చరిత్రని తక్కువ చేయాలని కుట్రలు జరిగాయి. కాబట్టి రాముడు అంటే ఎవరు మీకు ఒక్కసారి తెలుసుకోండి. రాముడు అంటే అత్యంత అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గుణవంతుడు, వీర్యవాన్, అత్యంత తేజవంతమైనటువంటి శక్తి, ధైర్యము, సాహసవంతుడు, ధర్మవాన్, ధర్మం పూర్తిగా తెలిసినవాడు, ధర్మాన్ని అనుష్ఠానం చేసినవాడు, కృతజ్ఞ, ప్రతి ప్రాణికి, ఏ ప్రాణి అయినా ఏ మనిషి అయినా
చిన్న సహాయం చేసినా ఎప్పుడు మర్చిపోనివాడు, కృతజ్ఞ భావం కలిగి ఉండేవాడు. అదేవిధంగా సత్యవాక్య, ప్రాణం పోయినా మాట తప్పరు. దృఢవ్రత, తను చేసిన ప్రతిజ్ఞలను ఎప్పుడు విడిచిపెట్టడు. అదేవిధంగా చారిత్ర్యాన్ని కోయుక్త, అంటే ఎవరు అంటే అత్యంత శీల సంపన్నుడు, అద్భుతమైన జీవన శైలి కలవాడు, ఎంతో క్రమశిక్షణ కలవాడు. సర్వభూతేషు హిత, సకల ప్రాణులకి హితం చేకూర్చేవాడు. అదేవిధంగా విద్వాన్, సకల శాస్త్రాలు చదివినవాడు. అదేవిధంగా ఆపదలోను శత్రువులకు ఎదుర్కోవడంలో సమర్థుడు. అదేవిధంగా ఎంతో ప్రియదర్శన, అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ శత్రువు కూడా రాముని చూస్తే ఆ యొక్క ప్రసన్నత వస్తుంది, ప్రియం కలిగించేవాడు, ప్రేమను పెంపొందించేవాడు. అదేవిధంగా ఆత్మవాన్, అంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం కలిగిన వాడు. జితక్రోధ, కోపంపై విజయం సాధించిన వాడు. ద్యుతిమాన్, ఎంతో తేజస్సు కలిగిన వాడు. అనసూయక, ఏ ప్రాణి అందు కూడా, ఏ మనిషి అందు కూడా అసూయ ద్వేషము లేనివాడు. అదేవిధంగా ఆయన ధర్మరక్షణ కోసం, దుష్ట శిష్ట రక్షణ కోసం యుద్ధము భూమిలో దిగితే దేవతలు కూడా భయపడాలి. అలాంటి రాముడు ఎవరు కాదనుకుంటారు? మీ అందరు చెప్పండి. అలాంటి రాముడు నాకు బిడ్డగా వద్దు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అలాంటి రాముడు నాకు బిడ్డగా కావాలి అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి చెప్పండి. ఇప్పుడు అలాంటి రాముడు నాకు తండ్రిగా కావాలి అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే అలాంటి రాముడు నాకు భర్తగా కావాలి, అలాంటి రాముడు తండ్రిగా కావాలి, అలాంటి రాముడు సోదరుడిగా కావాలి, అలాంటి రాముడు బంధువుగా కావాలి. అందుకే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా, ఏంటి మన అయోధ్య రామయ్య. కాబట్టి శ్రీరామచంద్రుడు 16 గుణాలు ఈ భూమండలంలో ఇలాంటి 16 గుణాలు కలిగిన మరొక వ్యక్తి పుట్టలేదంటే మీరు నమ్మండి. ఆయన వంశంలో గొప్ప గొప్ప చక్రవర్తులు పుట్టారు. సత్యహరిశ్చంద్రుడు, మాంధాత, దిలీపుడు, రఘు, ఇక్ష్వాకుడు, ఇలాంటి పేర్లు కూడా మన పిల్లలకు చాలామంది తెలియవేమో, చెప్పాలి మనం. అలాంటి గొప్ప గొప్ప వంశములో శ్రీరామచంద్రుడు ఎంత శ్రేష్ఠుడండి. అందువలన ఆ యొక్క శ్రీరామ అనేది మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ అందరికి కూడా ఒకటే చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఒక్కటే. మీకేం శ్లోకాలు మంత్రాలు చెప్పట్లేదు. నేను ఏదైనా సరే మీరు జై శ్రీరామ్ అనాలి అంతే. ఓకేనా? రెడీనా? हर प्यार से बोलो, हर जोर से बोलो, हर सामने देखो, हर ऊपर देखो, हर पीछे देखो, हर नीचे देखो, हर योग में देखो, हर भोग में देखो, हर रोग में देखो, हर प्राण में देखो, हर जीव में देखो, हर लोक में देखो, हर कण में देखो, हर मन में देखो, हर शास्त्र में देखो, हर भक्ति में देखो, हर युक्ति में देखो, हर शक्ति में देखो, हर ज्ञान में देखो, हर तपस्या में देखो, हर बस्ती में देखो, हर ग्राम में देखो, हर देव में देखो, हर नर में देखो, हर स्त्री में देखो, हर वृक्ष में देखो, हर कण में देखो, हर कंकर देखो, हर भूमि में देखो, हर निंगी देखो, हर जल में देखो, हर वायु में देखो, सामने देखो, पीछे देखो, ऊपर देखो, और नीचे देखो, और दाहिने देखो, और बाएं देखो, और कण कण में, और अन में, और मन में, और प्राण में, और जीव में, हर सृष्टि में, हर लोक में, हर देव में, हर चरित्र में, हर सृष्टि में, हर स्थिति में, हर लय में, सर्वं राममयं जगत्. ఈ విధంగా ఎప్పుడైతే రాముని మన హృదయంలో పదిలిపరుచుకున్నామో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడి అంత శక్తి వస్తుంది. రామసేతు కట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ రామనామంతోనే రామసేతు కట్టారు. ఇంత పర్వతాలు కూడా తేలికైపోయాయి, ఆ నీటిలో వేసిన రాయిలు తేలిపోయాయి. ఆ విధంగా రామసేతు కట్టారు. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు భారతదేశానికి ఒక రక్షణ కవచం కావాలి.
అది కావాలంటే రాముణ్ణి మీరు ధ్యానించాలి, రాముణ్ణి పూజించాలి, రాముని స్మరించాలి, రాముని చింతించాలి. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ నినాదంతో మన గుండెలో గుడి కట్టాలి. మనం కేవలం అయోధ్యలో కట్టాము అంటే పని కాదు. ప్రతి హృదయంలో కూడా ఆత్మారాముడిగా మీరు పదిలిపరుచుకోవాలి, సాక్షాత్కరించుకోవాలి. అంటే ఈవేళ హిందూ సమ్మేళనం అంటే కేవలము అమ్మయ్య బాగా లేట్ అయిపోయింది, ఆకలేస్తుంది, ఇంట్లో వంట చేసుకోలేదు, ఇవన్నీ కాదు. మీరు రామచంద్రుని మీరు పదిలిపరుచుకొని ఇంటికి వెళ్ళండి, మీ జీవితాంతం ధన్యమైపోతుంది. కాబట్టి ఇది మనకు కావాలి. చూడండి, మీకు చిన్న విషయం. మొన్న మన హిందువులు మార్కెట్కి వెళ్ళి ఒక వాటర్ మిలన్ తెలుసు కదా, పుచ్చకాయ, అది కొనుక్కొని ఇంటికి వెళ్ళారు. అది కట్ చేసి తింటే ఆ కుటుంబ సభ్యులు నలుగురు కూడా అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయారు. కారణం, ఆ పుచ్చకాయలో ఏదో రకమైన పాయిజన్ ఇంజెక్షన్ వేసి అమ్మారు మార్కెట్లో ఎవరు. మీరు చూడండి, ఈరోజు మనము మార్కెట్కి వెళ్ళి ఏ పండ్లు కొనాలన్నా కాయగూరలు కొనాలన్నా భయం వేస్తుంది. ఎందుకు? మనందరం కూడా సోమరులుగా తయారయ్యాం. మీ పెరట్లో కొంత మట్టి వేసుకొని ఎవరైనా కాయగూరలు పెంచుతున్నారా? చెప్పండి, ఎవరైనా పెంచుతున్నారా? ఇలా ఎంతవరకు ఎదుటోళ్ళ మీద ఆధారపడతారు? ఇప్పుడు భారతదేశం అంతా కలుషితం అయిపోయింది. మనం పండ్లు కొన్నా కాయగూరలు కొన్నా మనకు భయం వేస్తుంది. అందుకే ఇది ఒక పరీక్ష మనకి. ఒక కరోనా సమయంలో ఎలాగైతే బాధపడ్డామో ఇప్పుడు కూడా ఇది కరోనా లాంటిదే. కాబట్టి ఎవరికి వారు వండుకోవాలి, ఎవరికి వారు వంట పదార్థాలు ఉత్పత్తి చేసుకోవాలి. మీరు అమ్మక్కర్లేదు, మీ వరకైనా సరే మీరు కాయగూరలు వేసుకోండి. మీ వరకు మీరే పుష్పాలు ఇచ్చే చెట్లు కానీ, ఫలాలు ఇచ్చే చెట్లు కానీ, కాయగూరలు ఇవన్నీ కూడా మీకు మీరు వేసుకోవాలి. ఎందుకంటే ఒక భారతదేశం తప్ప ప్రపంచంలో పర్యావరణానికి తల్లిగా పూజించే సంస్కృతి ఎక్కడ లేదు. భారతదేశ విశేషం ఏమిటంటే పర్యావరణం మన ప్రాణం. అందరు చెప్పండి, పర్యావరణం మన ప్రాణం, పర్యావరణం మన ప్రాణం, భూమికి పోషణ మన ధర్మం. భూమికి పోషించడము రక్షించడము మన ధర్మము. సకల జీవుల సంరక్షణకై కొనసాగించాలి ఈ యజ్ఞం. ఏ యజ్ఞము? మొక్కలు నాటడం. మీరు ఎప్పుడైతే మొక్కలు నాటలేదో ప్రపంచమంతా కూడా అంతరించిపోయే సమయం ఆసన్నమైంది. మీకు తెలుస్తుందో లేదో, మధ్యాహ్నం 1 గంటకి బయటికి రండి, మీరు రోడ్డు మీద వెళ్ళండి, చెప్పులు తీసి రోడ్డు మీద అడిగి పెట్టండి, కష్టం. నిన్నే ఒక అతను వడదెబ్బకి చనిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయారు. అంటే ఎంత ప్రమాదంలో ఉన్నా మనం చూడండి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ, ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టు నాటాలి. వృక్షో రక్షతి రక్షితః. మీరు చెట్టు కనుక నాటితేనే మీ జీవితము, మీ భవిష్యత్తు, మీ ఆయుస్సు. లేకపోతే మన పరిస్థితి మనకు కొత్త కాదు. కరోనా సమయంలో ఏం చేశాము? ఎవరికి కూడా ఆక్సిజన్ అందలేదు. కరోనా సమయంలో ఎవరికి ఆక్సిజన్ అందలేదు. నింగి నిప్పు నేల గాలి జలాల సృష్టికి మూలాధారం. ఏంటి? నింగి నిప్పు నేల గాలి జలాల సృష్టికి మూలాధారం. పంచభూతాలు పచ్చగా ఉంటే సుఖశాంతులతో సాగును పయనం. పంచభూతాలు పచ్చగా ఉంటే సుఖశాంతులతో సాగును పయనం. పర్యావరణం మన ప్రాణం, భూమికి పోషణ మన ధర్మం. సకల జీవులు సంరక్షణకై సాగించాలి ఈ యజ్ఞం, కొనసాగించాలి ఈ యజ్ఞం. అందువలన ఇప్పుడు మీరందరూ కూడా మొక్కలు నాటాలి, పచ్చదనం కావాలి, పర్యావరణం ఉండాలి. లేకపోతే మళ్ళీ కరోనా లాంటి మరొక ఉపద్రవం వస్తుంది. అప్పుడు ప్రాణాలు కూడా చేతిలో పట్టి తిరగాలి. కరోనా సమయంలో సాక్షాత్ తల్లిదండ్రులు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు ఎంతోమంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి మనోళ్ళు ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్, అభివృద్ధి, ప్రగతి పేరుతో ఏం చేస్తున్నారు? స్వార్థ జీవనం. మనలో స్వార్థం పెరిగిపోతుంది. ఎందుకు? ఎవరికి కూడా డెవలప్మెంట్. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకుంటున్న భ్రమ. చిన్న కుటుంబంతోనే చింతలన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి, భయాలు ఉంటాయి. మరి ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం. ఎవరైనా మనకి ఒక సలహా ఇవ్వడానికి వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి అనుభవం, ఒకరు ఏది పని చేసినా నలుగురు పంచుకుంటారు. ఒకప్పుడు మన భారతదేశంలో ఎంత జనాభా ఉన్నా మనకి ఇబ్బంది ఉండేది కాదు.
ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే చాలు కుటుంబం అంతా సాగిపోయేది. ఇప్పుడు ఎక్కడ ఎవరు కుంపటాలు పెట్టుకుంటున్నారు, ఎవరికి సెక్యూరిటీ లేదు, ఎవరికి భద్రత లేదు. భార్యాభర్తలు జాబ్కి వెళ్తారు, భార్యాభర్తలు వ్యాపారానికి వెళ్తారు, బిడ్డల ఆలనా పాలన చూసేది ఎవరూ లేరు. అందుకు ఇవన్నీ గమనించారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు 5 పెళ్ళిళ్ళు చేసుకొని 5, 10, 50 మంది పిల్లలకు కంటున్నారు. మనం ఏం చేస్తున్నాము, 5, 10, 50 పిల్లలు వాళ్ళకంటే మనం ఒక్కటి లేకపోతే వద్దు. పెళ్ళి కూడా 40 సంవత్సరాలు పెళ్ళిళ్ళు కావట్లేదు ఎవరికి. మన వాళ్ళే 2 సంవత్సరాల నుండి కిండర్ గార్డెన్ లేస్తే 30 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళి అవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమీ లేదు, 16 సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. 30, 40 వరకు పెళ్ళిళ్ళు. ఒక్కొక్కరు 5, 6 పెళ్లి చేసుకుంటున్నారు. యావరేజ్గా 10 మంది 60, 70 మంది పిల్లల్ని కొంటున్నారు. అందరిని మార్కెట్ మొత్తం కబ్జా చేసి పెట్టేశారు. మీరు వెళ్ళండి, ఏ వస్తువు కొనండి, ఏ దేవాలయానికి ఏ వస్తువు కొందామనే భయం. అక్కడ ఉమ్మూస్తున్నాడా, మూత్రం పోస్తున్నారా, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అనేక రసాయనాలు, అనేక కెమికల్స్ చొప్పిస్తున్నారు. మీరు ఎంత ప్రమాదంలో మనం ఉన్నాం ఒకసారి గమనించండి. హిందువులారా ఒక్కసారి కళ్ళు తెరవండి. నిద్రపోతున్నారు మన వాళ్ళు కుంభకర్ణుడిలాగా. కాబట్టి ఈ విషయం గమనించండి. ప్రగతి పేరుతో స్వార్థ జీవనం, విలాసాలతో ప్రకృతి హననం, నిరాడంబరం సాధు జీవనం, తరతరాలకు స్ఫూర్తిదాయకం. ఎందుకు, మనం ఎప్పుడు కూడా మనం పండుకుని పంటలే మనం తినేవాళ్ళం. అప్పుడు ఎకరము 12 బస్తాలు 11 బస్తాలు ధాన్యం వచ్చాయి. ఇప్పుడు ఎకరము 70 బస్తాలు వస్తాయి. 70 అంటే ఎంత మోసమో చూడండి, ఎంత విషమో చూడండి, ఎన్ని కెమికల్సో చూడండి. అందుకే ఈ రైస్ తిని మనం ఏమవుతాం, మనకేమొస్తుంది, షుగర్ వస్తుంది, డయాబెటీస్. ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నది భారతదేశం. కాబట్టి ప్లాస్టిక్ వాడితే ప్రాణాపాయం, ప్లాస్టిక్ వాడితే ప్రాణాపాయం. మొక్కలు పెంచితే మహా ఔషధం, మొక్కలు పెంచితే మహా ఔషధం. ప్రాణవాయువు దొరకని క్షణం ఒక్కసారి ఆలోచించండి. ప్రాణవాయువు మనకు దొరకలేదు, ఏమవుతుంది, కరోనామయమో ఈ భూగోళం. ఈ భూగోళం ఏమవుతుంది, కరోనామయం. ఏమవుతుంది, ప్లాస్టిక్ వాడితే ప్రాణాపాయం, మొక్కలు పెంచితే మహా ఔషధం. ప్రాణవాయువు దొరకని క్షణము కరోనామయమో ఈ భూగోళం. చూసారా, కరోనా అయితే ఏమవుతుంది, ఆ సామాజిక కరోనా అయితే ఏమవుతుంది, ఎవరికి ఊపిరి ఆడదు. మీరందరూ కూడా సోషల్ డిస్టెన్స్, క్వారంటైన్. మీకు అర్థమైంది కదా, గుర్తుందా, మర్చిపోయారండి కరోనా. కాబట్టి ఇది చాలా అవసరము. ఈ విధంగా పిల్లలకు గనక మీరు చిన్నప్పటి నుండే సంస్కారం ఇవ్వకపోతే వాళ్ళు పెద్ద అయితే మీ మాట వినరు. అంతా బయట తింటున్నారు, భోజనాలు రోడ్ల మీద తింటున్నారు, బొట్టు పెట్టుకోవట్లేదు, జుట్టు కట్టుకోవట్లేదు, ఏ సమయంకి వస్తుండ్రు నైట్ అవుట్లు, క్లబ్బులకి పబ్బులకి ఇలా తిరుగుతున్నారు. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివాహాలు ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఏంటండి, ప్రీ వెడ్డింగ్ షూట్. చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదండి, ఇంకా టెస్టింగ్ పీరియడ్ అంట. 1 year టెస్టింగ్, బాండ్ రాసుకొని సర్టిఫికేట్లు, సంతకాలు. ఇలాంటి కల్చర్ ఎక్కడ ఉంది దేశంలో? ప్రపంచం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనకి ఏ సంస్కృతి ఉన్నది, ఏ సంప్రదాయం ఉన్నది? కాబట్టి పెద్దవాళ్ళని ఎవరు గౌరవిస్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మగారు మాట్లాడారు, సైనా జైస్వాల్. అలాంటి పాపని ఆ తల్లిదండ్రులు ఎంత బంగారంగా పెంచుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక సీతమ్మ తల్లిలాగా పెంచాలి మీరు. మన బిడ్డలే మన భవిష్యత్తు, మన బిడ్డలే మన బంగారం. పిల్లలకు మించిన సంపద లేదు, తల్లికి మించిన దేవత లేదు. తల్లి మొదటి గురువుగా మారాలి. అందువలన తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుంచి ప్రారంభించాలి. మళ్ళీ 7-8 సంవత్సరాల వరకు ఆ బిడ్డకి తల్లే గురువు అని చెప్పాలి. మీరు అంగట్లో ఆయాల దగ్గర కిండర్ గార్డెన్లో పడేశారనుకోండి, దేశ భవిష్యత్తు మీరు తాకట్టు పెట్టినట్టు అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ మోసపోతారు. మనం బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. ఇలా మన కోసం చెప్పే పాల్గర్ సాధు ఒక ఉన్నారు, సాధు. ఆయనకేమో బహిరంగంగా చంపేశారు. ఎవరైనా అడిగారా? ఎవరు అడగట్లేదు. నిన్న కాక మొన్న ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకి సమాచారం ఇస్తున్నటువంటి ఒక వ్యక్తిని కంప్లైంట్ చేస్తే ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి బహిరంగంగా చంపేశారు. అదేవిధంగా మన దేవాలయాలుని స్థలంలో రామాలయం కడితే ఆకివీడిలో రామాలయం కట్టనివ్వట్లేదు. మన భారతదేశంలో రామాలయం ఉన్న ప్లేస్లో రామాలయం కట్టనివ్వట్లేదు. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంగతి ఏంటి?
బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల సంగతి ఏంటి? ఆల్రెడీ వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ కాశ్మీర్లో పండితులు తరిమేశారు, మనకేమైంది అన్నాము. తర్వాత బెంగాల్లో తరిమేస్తున్నారు, మనకేం అవ్వలేదు అంటున్నాం. ఆ తర్వాత కేరళలో తరిమేశారు, మనకేమైంది అన్నాం. ఇప్పుడు ఓల్డ్ సిటీ అయిపోయింది, తర్వాత న్యూ సిటీ, తర్వాత తెలంగాణ. ఒక్కొక్క రాష్ట్రం అంతరించిపోతుంది. మనం మాత్రము ఏమి తెలియదు, సాప కింద నీరులాగా వాళ్ళు పెరిగిపోతుంటే మనం గాఢ నిద్రలో ఉన్నాం హిందువులము. కానీ హిందువులు అంటే ఏంటి? ఒక్కసారి హిందువు అర్థం తెలుసుకోండి. మీరు ఒక్కసారి హిందువుగా ఒప్పుకోవాలంటే మీకు శక్తి కావాలి, మీకు భక్తి కావాలి, ఆ ఈశ్వరుని అనుగ్రహం కావాలి. హిందువు అంటే ఎవరు హిందువులు అంటే ఎటువంటి అధర్మాన్ని, అన్యాయాన్ని, దురాఘాతాల్ని ఎదిరించి పోరాడి నాశనం చేసే శక్తి పేరేంటి? హిందూ. మరి మన హిందువులుగా ఎవరైనా ఫీల్ అవుతున్నారా? గర్విస్తున్నారా? మరి మన హీనలము, ఎవరో గొప్పవాళ్ళు, అమెరికా మన బిడ్డలు పంపించాలి, ఆస్ట్రేలియా పంపించాలి, జర్మనీ పంపించాలి, జపాన్ పంపించాలి కలలుగంటున్నారు మీరు. ఇక్కడ భూములు సంపాదిస్తున్నారు, ఇక్కడ ఇల్లులు సంపాదిస్తున్నారు, మన బిడ్డలకి ఇతర దేశాలు పంపిస్తున్నారు. వాళ్ళందరూ ప్లాన్ వేసుకుంటారు. ఓకే, ఎవరెవరి బిడ్డలు పంపించారు, ఎవరెవరి ఇంట్లో ఖాళీగా ఉన్నది, ఎవరెవరి ఇంట్లో భర్తలు చనిపోయారు, ఎవరెవరికి పెళ్లి కాలేదు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. కబ్జా చేయడానికి మనం పిల్లలకి పంపించేస్తున్నాం. మనం ఇల్లులు, వాకిళ్ళు, కార్లు సంపాదిస్తున్నాం, వాళ్ళు మనుషులు సంపాదిస్తున్నారు. అంటే అతి త్వరలోనే కబ్జా ఆల్రెడీ జరుగుతుంది. మనం గమనించట్లేదు. ఎంత ప్రమాదం మన ముందుందో తెలుసుకోవట్లేదు. కళ్ళు తెరవండి. కాబట్టి హిందుత్వం అంటే ఏంటి? మనం ఒక కుటుంబంలో బ్రతకాలి. రోడ్డు మీద ఒక హిందువుకి ఏదైనా అపాయం వస్తే అందరూ ప్రాణం తెగించి నిలబడాలి. బయటికి వెళ్ళి ఏవైనా కొనాలంటే హిందువు దగ్గరే కొనాలి. ప్రతి వారంకి ఒక రోజు దేవాలయం కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత చదవాలి. వాళ్ళు చూడండి, శుక్రవారము, ఆదివారము పొలోమని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదా ఆ గ్రంథాల్లో, ఎటువంటి తత్వం లేదా గ్రంథాల్లో. కానీ క్రమశిక్షణతో ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారం వెళ్తారు. కానీ మనకి మన శాస్త్రాల్లో ఉన్న జ్ఞానము ప్రపంచంలో ఎక్కడా లేదు. మన తత్వము అద్భుతం. ఈరోజు నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు అంటున్నారు, ఈ జ్ఞానం అంతటికి కారణము వేదాలు, ఉపనిషత్తులే. సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు అన్నారు. కాబట్టి ఆ సంపదకి మన వారసులము, మీరు గర్వించండి. అంతే తప్ప సింహం పిల్ల మేకల మందులో పెరుగుతున్నట్టు మీరు భయపడుతున్నారు. మీరు ఒకటి గమనించండి. ఆ పాప అద్భుతమైన సామెత చెప్పారు. సింహమైనప్పటికీ పిల్లి వలె భావన చేసుకుంటే కుక్కలు కూడా మిమ్మల్ని తరుముతాయి. సింహమైనప్పటికీ పిల్లి వలె మీరు జీవిస్తే కుక్కలు కూడా మిమ్మల్ని, వీధి కుక్కలు మిమ్మల్ని తరుముతాయి. సింహంలాగా ఉంటే ఏ జీవి దగ్గర రాదు. మీరు హిందుత్వాన్ని ఫీల్ అవ్వండి, ధారణ చెయ్యండి. ప్రతి పిల్లకు కూడా, ప్రతి బిడ్డకు కూడా ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాగా, రుద్రమదేవిలా తయారు చేయాలి. ఆ వివేకానంద స్వామి చూడండి, ప్రపంచానికి ఒక నీతి, ఒక ధర్మము, ఒక తత్వం బోధించి మన భారతీయ సన్యాసిగా మన గర్వకారంగా నిలిపారు. మనమంతా హిందువుల బంధువులై మెలగుదా. చూడండి ఒకసారి, మనమంతా హిందువులం బంధువులై మెలగుదా, ప్రతి బస్తీల సమన్వయం సద్భావం చాటుదా. మనమంతా హిందువుల బంధువులై మెలగుదా, ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదా. మానవునిలో మాధవుణ్ణి దర్శించింది దేశం, మానవునిలో మాధవుణ్ణి దర్శించినది దేశం. సమాజ రూపి ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం. మన ధర్మం ఏంటి? ఈ సమాజమే ఈశ్వరుడిగా రూపంగా దర్శించింది, సేవించింది, పూజించింది. ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో, ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో అంతరాల మరచి మనం అర్చన కొనసాగిద్దాం, అంతరాల మరచి మనం అర్చన కొనసాగిద్దాం. మనమంతా హిందువుల బంధువులై మెలగుదాం, ప్రతి బస్తీల సమన్వయం సద్భావం చాటుదా. అర్థమైందా? నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం, నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం. అర్థమవుతుందా? అందరికవి అందినప్పుడే జనజీవన వికాసం, అందరికవి అందినప్పుడే జనజీవన వికాసం.
అర్థమైందా? జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం, జలవనరుల వాడుకలో మతమెందుకు ప్రమేయం, జలవనరుల వాడుకలో భాష ఎందుకు ప్రమేయం. ప్రకృతి తల్లి ఒడిలో నా మనమంతా సమానం, భరతమాత ఒడిలో నా మనమంతా సమానం. అర్థమైందా? మనమంతా హిందువులం బంధువులై మెలగుదా, ప్రతి బస్తిలో సమన్వయం సద్భావం చాటుదా. పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం, పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం. శివుని రుద్ర భూమిలోన అందరికీ అవకాశం, శివుని రుద్ర భూమిలోన అందరికీ అవకాశం. అందరి అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం, అందరి అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం. అంతరాలు వదిలేద్దాం సమరసతను సాధిద్దాం, అంతరాలు వదిలేద్దాం సమరసతను సాధిద్దాం. కాబట్టి ఓ హిందువులారా, బంధువులారా, మీరు హిందువైతే ఈ భారతదేశాన్ని తల్లిగా దేవతగా పూజించాలి, సేవించాలి. ప్రతి ఒక్కరూ నా యొక్క కుటుంబంగా భావించాలి. అప్పుడే హిందువుల యొక్క స్వార్థం పోతుంది, ఐక్యత వస్తుంది. మనం కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం, విడిపోతే కోల్పోతాం, పడిపోతాం, బలహీనలైపోతాం. కలిసి ఉంటేనే మన ధైర్యము, మన బలము, మన శక్తి, మనం నిలబడతాము. ప్రపంచంలోనే మన యొక్క జాతీయ జెండా ఎగిరేస్తాము, విశ్వగురువుగా మళ్ళీ పూర్వవైభవం పొందుతాము. కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంక చెప్పాలని ఉన్నది. కాబట్టి ఇంకా సమయం లేదు, కాబట్టి ఇప్పటికీ ఆలస్యమైంది, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మీరు ఒకటి గమనించాలి, ఎప్పుడైతే ఎవరింట్లో భగవద్గీత ఉంటుందో, ఎవరైతే భగవద్గీత చదువుతారో ఆ ఇంట్లో ఎటువంటి భయం లేదు, శోకం లేదు, మోహం లేదు, ఇబ్బంది లేదు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఒక్క చేతిలో భగవద్గీత ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవండి, ఆ శ్రీరామచంద్రులాగా జీవించాలి. రామాయణం మన జీవితము, భగవద్గీత మన యొక్క తత్వము, మన మోక్షాన్ని కూడా తీసుకెళ్లే మోక్షాస్త్రము. కాబట్టి ఈ భారతమాత బిడ్డలుగా మనం గర్వించాలి, జీవించాలి. ఈ యొక్క తత్వాన్ని, ఈ సంస్కృతిని మన భావితరాల పిల్లలకు అందించాలి. కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒకసారి చెప్పండి, జై శ్రీరామ్. అదే మన మహామంత్రము. కాబట్టి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ అంటే మీకు ఎటువంటి భయమైనా ఒక్కసారి హనుమంతుడు, శ్రీరామచంద్రుడు మీ ముందు కవచంలో నిలబడతారు. జై శ్రీరామ్.